లోకేశ్వరం మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు కస్తూర్బా పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, ఆశ్రమ పాఠశాల మరియు మండలంలోని మన్మద్ రాజూరా పిప్రి లోకేశ్వర్ గడ్బందా పంచు రిపీట్ మన్మద్ రాజోరా పిప్రి లోకేశ్వరం గడ్చంద పంచకుడి గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు సర్పంచ్లతో కలిసి స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ భారతదేశం పాకిస్తాన్ పై చేసిన ఆపరేషన్ సింధు యుద్ధంలో పాల్గొన్న మహిళలు కర్నూలు సోఫియా ఖురేషి మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వీరిద్దరూ ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించారు అని అన్నారు. ప్రతి ఒక్కరూ వారిలాగా దేశం కోసం పోరాడాలని అన్నారు. క్రమశిక్షణతో మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు నేర్పించే పాఠాలను శ్రద్ధతో విని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలన్నారు. నేటి తరం పిల్లలు సెల్ ఫోన్లకు వాడటం, సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిదన్నారు. ఎక్కువగా టీవీ చూడడం చేస్తున్నారని వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధ్యాపకులు, మోహన్ రావు ప్రజా ట్రస్ట్ టీం సభ్యులు, లోకేశ్వరం మండల నాయకులు, సర్పంచ్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైనది విద్య లేనిదే ఏం లేదు. మనమందరం మన తల్లిదండ్రులు మనకు ఎంతో ఆశ పెట్టుకొని స్కూల్కి పంపుతారు. మా పిల్లలు మా లెక్క వ్యవసాయంలో కష్టపడద్దు, ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలనే వాళ్ళ ఆశయం ఉంటుంది. అదేవిధంగా మీరు తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం గడిపేది గురువుల దగ్గరనే. గురువులు ఏ విధంగా అయితే మీకు చెప్తారో చక్కగా వాళ్ళు చెప్పినవి వినాలి. మనకేదైతే ఎక్కడైతే అర్థం కాదో నిర్భయంగా ఇది నాకు అర్థం కావడం లేదని అడిగినప్పుడే మీకున్న ఇబ్బంది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి రాబోయే 10వ తరగతి పరీక్షలకు మీరందరూ సన్నద్ధమవుతూ ఈ స్కూల్లో ఏదైతే పోర్షన్స్ చెప్పారో అవి రివ్యూ చేసుకుంటూ, మళ్ళీ ఆల్ ఇన్ వన్ ఏదైతే ఇస్తున్నామో దీంట్లో కూడా చూసుకుంటూ చదువుపై శ్రద్ధ చూపుతూ మరి సెల్ ఫోన్లు జోలికి వెళ్లకుండా మీరు కొన్ని రోజులు దూరంగా ఉంటే మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నా యొక్క మనవి. అదేవిధంగా ఇప్పుడు ఎలాగైతే 10వ తరగతి విద్యార్థులకు మనం స్టడీ మెటీరియల్ ఇస్తున్నామో రాబోయే కొత్త అకాడమిక్ ఇయర్లో ఇంటర్ వాళ్ళకు కూడా ఈ స్టడీ మెటీరియల్ ఇస్తానని ఈ సభాముఖంగా లోకేశ్వరంలో మీ అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. మేము ట్రస్ట్ స్థాపించి 2.5-3 సంవత్సరాలు అవుతుంది. మరి అక్కడ అనేక కాంపిటేటివ్ కోచింగ్స్ జరిగినాయి. దాంట్లో 20 మందికి వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరిగింది. మీరు కూడా మీ సమయం వృధా చేయకుండా చక్కగా చదువుకొని మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తెస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.